ఇవాల్టికి సరిగ్గా 16 ఏళ్లు వైఎస్ రాజశేఖర రెడ్డి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి ఇప్పటికీ ఆ మహానేతను స్మరించుకుంటున్నారు. జనంతో మమేకం కావడానికి వెళ్లి అనుకోని ప్రమాదంలో చిక్కుకుని అనంత లోకాలకు వెళ్లిపోయారు. వైఎస్ మరణించిన రోజు ఏం జరిగింది? ఆ విషాదం ఎలా జరిగింది? సెప్టెంబర్ 2, 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ రాజశేఖర రెడ్డి పల్లె ప్రజల గుండె చప్పుడు వినేందుకు ముందుకు కదిలిన రోజు. ప్రజా సమస్యలను నేరుగా అడిగి తెలుసుకునేందుకు రచ్చబండకు బయలుదేరారు. అదే ఆయన చివరి ప్రయాణమైంది. ఆయన ఏ పని ప్రారంభించినా చేవెళ్ల నుంచే శ్రీకారం చుట్టేవారు. కానీ ఆ రోజు రచ్చబండకు మాత్రం చేవెళ్ల వేదిక కాలేదు. సెప్టెంబర్ 2న నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 2, 2009న తెల్లవారుజామున సమయం 4:30 నిద్రలేచిన వైఎస్ 4:55 రచ్చబండ కార్యక్రమానికి ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకుని అధికారులకు తెలియజేశారు. 5 గంటలకు చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆఫీసుకు సమాచారం అందించారు. వైఎస్ ప్రయాణించేందుకు హెలికాప్టర్ బెల్ 430ను సిద్ధం చేశారు. ఉదయం 6:35 సీఎం ఛాపర్ ప్రయాణించే దారిలో అతి తక్కువ ఎత్తు వరకు వ్యాపించే క్యుములోనింబస్ మేఘాలు దట్టంగా కమ్ముకున్నట్లు సమాచారం వచ్చింది. ఈ పరిస్థితుల్లో విమాన ప్రయాణం అత్యంత ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. ముందే నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం వైఎస్ ఆ రోజు ఉదయం 7:20 బేగంపేట చేరుకుని అక్కడి నుంచి చిత్తూరుకు హెలికాప్టర్లో బయలుదేరి 9:35 డెస్టినేషన్ చేరుకోవాల్సి ఉంది. వాతావరణం సరిగా లేదని మెట్ ఆఫీస్ రిపోర్ట్ రావడంతో సీఎం ప్రయాణం కొద్దిసేపు వాయిదా పడింది. ఉదయం 8:12 వాతావరణం అనుకూలంగా ఉందంటూ మరో సమాచారం. వెంటనే ప్రయాణానికి సిద్ధమయ్యారు. 8:31 శంషాబాద్ ఏటీసీ నుంచి ప్రయాణానికి పైలట్లు అనుమతి తీసుకున్నారు. 8:35 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి చిత్తూరుకు బయలుదేరింది హెలికాప్టర్. దాని ఎత్తు క్రమేపీ పెరుగుతూ 2000 అడుగుల ఎత్తుకు చేరింది. శంషాబాద్ ఏటీసీతో పైలట్లు కమ్యూనికేట్ చేస్తూనే ఉన్నారు. హెలికాప్టర్ శంషాబాద్ దాటి చిత్తూరు వైపు గంటకు 220 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకుపోతోంది. ఏటీసీతో దూరం పెరుగుతున్న కొద్దీ సిగ్నల్ క్లియర్గా అందుకోవాలంటే మరింత ఎత్తుకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా హెలికాప్టర్ను 5000 అడుగులు ఎత్తుకు తీసుకువెళ్లారు. ఆ రోజు ఉదయం 9:40 సీఎం హెలికాప్టర్తో శంషాబాద్, చెన్నై 2 రాడార్ స్టేషన్లకు సంబంధాలు తెగిపోయాయి. సమయం దాటినా అది గమ్యం చేరుకోలేదు. అసలు విషయం ఏంటంటే హెలికాప్టర్ మిస్ అయింది. నేతలు, ప్రజల్లో ఒకటే ఆందోళన, టెన్షన్. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంత అతి భారీ సెర్చింగ్ ఆపరేషన్ మొదలైంది. క్షణమొక యుగం. కోట్లాది మందిని నిద్రపోనివ్వకుండా చేసిందా కాళరాత్రి. సెర్చ్ ఆపరేషన్లో 24 గంటల తర్వాత గుండెలు పగిలే నిజం లోకానికి తెలిసింది. హెలికాప్టర్ తునాతునకలైపోయింది. వైఎస్ఆర్ సహా 5 దేహాలు ఛిద్రమయ్యాయి. సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 9:30 హెలికాప్టర్ మిస్ అయితే మర్నాడు ఉదయం 10 గంటలకు అది ఘోర ప్రమాదానికి గురైందని తెలిసింది. కర్నూలుకు 70 కిలోమీటర్ల తూర్పున, రుద్రకోడూరుకు 15 కిలోమీటర్ల దూరంలో పౌరాల గుట్ట దగ్గర జరిగింది దుర్ఘటన. స్వచ్ఛమైన నవ్వు, అరమరికల్లేని మనస్తత్వం అటవీ ప్రాంతంలో నిర్జీవమై పడి ఉంది. మేరు పర్వతం లాంటి వ్యక్తి ఒక చిన్న మాంసపు ముద్దగా మహావిషాదంగా మిగిలిపోయారు. మహానేత ఇక లేరన్న వార్త విని జనం గుండె బద్దలైపోయింది. ఈ దుర్ఘటన జరిగి నేటికి సరిగ్గా 16 ఏళ్లు గడిచిపోయింది. అయినా ఆయన రాష్ట్రానికి, ప్రజలకు చేసిన సేవలు, పథకాలు చిరస్మరణీయంగా మిగిలిపోయాయి. వైఎస్ రాజశేఖర రెడ్డిని గుండెల్లో పెట్టుకుని ఇప్పటికీ దేవుడిలా కొలుచుకుంటున్నారు.